ప్రారంభ ఉపన్యాసం చేయవలసిందిగా ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ శ్రీ టిడి జనార్దన్ గారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సభకి నమస్కారం. ఈరోజు నా అభిమాన నాయకుడు, నాకు రాజకీయ జన్మనిచ్చిన శ్రీ ఎన్టీ రామారావు గారి సినీ వజ్రోత్సవం ఇంత గొప్పగా జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈ సభను ఇంత గొప్పగా జరుపుతున్నానంటే నా వెనుక చంద్రబాబు నాయుడు గారు, బాలయ్య గారు, అట్లానే రామకృష్ణ బాబు గారు, ఎన్టీ రామారావు గారి కుటుంబం యావత్తు ఆశీస్సులు, అలానే స్థానికంగా బోడే ప్రసాద్ ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను. అలానే పార్టీ కార్యాలయంలో కూడా మా బ్యాక్ ఆఫీస్ అంతా సహకరించింది. వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అలానే ఈ కార్యక్రమాలు ఎన్టీ రామారావు గారి 100వ జయంతి వచ్చిన సందర్భంగా ఆనాడు బాబు గారి దృష్టికి తీసుకొస్తే గోహెడ్ కార్యక్రమాలు స్టార్ట్ చేయండి అన్నాడు. పాలిట్ బ్యూరో తీర్మానం చేశారు. అప్పటి నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. 2 సంవత్సరాల క్రితం మీరు చూశారు, మనం ఇక్కడ విజయవాడలో, హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ 100వ జయంతి ప్రారంభిస్తే సంవత్సరం అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో జరిగింది కార్యక్రమం. ఒక మనిషి మనకి దూరం అయిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో ఏ దేశ నాయకుడికి కానీ, ఏ రాష్ట్ర నాయకుడికి కానీ అంత గొప్ప నీరాజనం జరగలేదని ఇది మన కళ్ళతో చూసాం. అది ఎన్టీ రామారావు గారి యొక్క ప్రత్యేకత. అట్లానే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు నేను ఎన్టీఆర్ అభిమానులందరినీ హైదరాబాద్లో జేఆర్సీలో సమావేశం పిలిచి 400-500 మంది వస్తే వారి దగ్గర ఉన్న సమాచారం అంతా తీసుకొని రావాలని క్రోడీకరించి చేయటం జరిగింది. ఈ సమాచారం సేకరణలో శ్రీపతి రాజేశ్వర్ గారు అబ్బాయి శ్రీపతి సతీష్, ప్రవీణ్, నఫీస్, అట్లానే చంద్రమౌళి గారు, చంద్రప్రకాష్ గారు సహకరించారు. అంతేకాకుండా ఇప్పుడే మీరు చూశారు ఎన్టీఆర్ గీతం, ఈ పాటని సాగర్ గారు రచించారు. ఆయన గొప్ప రచయిత. అంతేకాకుండా ఇంకా మేము ఎప్పుడెప్పటి నుంచో ఉన్న పాత ఫోటోలు కలెక్ట్ చేస్తే ఆ కాలంలో డిజిటలైజేషన్ లేక మహోన్నతమైన ఫోటోలన్నీ దొరకలా. అప్పుడు ఈ ఉన్న ఫోటోలన్న భద్రపరచకపోతే మాకున్న ప్రేమ మా తర్వాత తరానికి ఉండదు. అందుకని ఆ ఫోటోలన్నీ భద్రపరిస్తే Telugu1.com వాళ్ళు 4Kలో వాటిని అధునాతనంగా ప్రిజర్వ్ చేయటానికి వీలుగా డెవలప్ చేశారు. దానికి వారికి కూడా వాళ్ళ టీంకి అభినందిస్తున్నాను, మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్న ఎన్టీ రామారావు గారు మరి ఎందుకు ఇంత మహోన్నతమైనటువంటి ప్రజాదరణ అనేది ఆలోచిస్తే ఆయన గొప్ప మానవతావాది. ఆయన సినిమాలలోకి వచ్చిన తొలి రోజుల్లో విజయ స్టూడియోలో నెల జీతంతో ఉన్నప్పుడు రాయలసీమలో కరువు వచ్చింది. కరువు వస్తే అన్నగారు కరువు బాధితులను ఆదుకోవటం కోసం తనకొచ్చే నెల జీతాన్ని చందా ఇచ్చి సినిమా యాక్టర్లందరినీ తీసుకొని పోయి ఫండ్ రైజింగ్ చేయటం జరిగింది. అదే మొట్టమొదట బాధితుల కోసం ఫండ్ రైజింగ్ చేసే బీజాన్ని అన్న ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. అంతేకాదు తర్వాత ఆయన ఉద్యోగానికి వస్తే బిఎన్ రెడ్డి గారు అడిగాడు, రామారావు ఏమిటి నువ్వు క్రమశిక్షణ రాహిత్యం చెప్పకుండా వెళ్ళిపోతే ఎలా ఎన్ని రోజులని. అయ్యా, బాధితులు ఆదుకోవటం కోసం హఠాత్తుగా వెళితే అది తప్పు అయితే మీ ఉద్యోగానికి సెలవు, నేను సొంతగా కార్యక్రమం చేసుకుంటానని అప్పటి నుంచి ఎన్ఏటి సంస్థ పెట్టి కార్యక్రమాలు చేశాడు అన్నగారు. అలానే అంతటి ఆత్మాభిమానం ఉన్నటువంటి మనిషి. అలానే ఆయన దివిసీమలో ఉప్పెనొచ్చిన, చైనా బార్డర్లో యుద్ధం జరిగిన మాధవ సేవని ఆయన ఆదుకోవటం జరిగింది. ఆయన ఫండ్స్ ఇవ్వటమే కాకుండా ఫండ్స్ అందరితోనూ సేకరించి బాధితులను ఆదుకున్నారు. సినిమాల్లో మనం చూస్తే ఏ పాత్ర వేసినా లీనమైపోయినటువంటి మనిషి. నేను చెప్తాను, ప్రపంచ సినీ చరిత్రలో
ఎన్ని భాషలున్నా, ఎంతమంది నటులున్నా ఎన్టీ రామారావు గారికి సాటి మరొకరు లేరని చెప్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే దీనికి రుజువులు ఉన్నాయి. ఎట్లా? ఆయన పౌరాణికాల్లో కృష్ణుడు, దుర్యోధనుడు, అట్లనే రాముడు, రావణుడు. ఈ 4 పాత్రల్లో ఏది 1, 2, 3 టిక్ పెట్టగలరా మీరెవరన్నా? దేనికి అదే సాటిలాగా చేసిన మహానుభావుడు ఆయన. అంతేకాదు, పౌరాణికాలే కాదు, జానపదాలు కానీ, సాంఘికాలు కానీ, చారిత్రక పాత్రలు కానీ అన్నింటినీ మిన్నగా పోషించాడు. అందుకే ఆయన ఆ సినిమాలు తీసే విధానంలో కూడా మీరు చూడండి, వ్యాపారాత్మకంగా డబ్బు కోసం సినిమాల్లో నటించలా, తీయలా. సమాజానికి సందేశం ఇచ్చే సినిమాలు తీశాడు, సంస్కరణాత్మకమైన సినిమాలు తీశాడు. చెప్తే మీ అందరికీ తెలుసు లిస్టు. అంతేకాదు, సమకాలీన రాజకీయ ప్రజా సమస్యల మీద సినిమాలు తీశాడు అన్న ఎన్టీ రామారావు గారు. ఆయన ఆనాడు రామాయణ మహాభారతాలు సినిమాలు తీసుండకపోతే ఈరోజు మన భావి తరాలకి ఎలా తెలిసేది అనేది మీరు ఆలోచించండి. అంత గొప్పగా చేసిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అంతేకాదు, ఆయన తమ్ముడు త్రివిక్రమరావు గారు అన్నదమ్ముల అనుబంధానికి నిర్వచనం రామలక్ష్మణులాగా ఉండేటటువంటి వారు. ప్రతి అడుగులోనూ కలిసిమెలిసి, అది ఆయనకు ఉన్నటువంటి కుటుంబం యొక్క